జాగృతి వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా శ్రీశైలం ఎడమగట్ట కాలువ సొరంగ నిర్మాణం ఉత్పాతం నిజంగానే ఒక విషాద సంఘటనగా చూస్తున్నారు. 8 మంది అందులో ఇరుక్కుపోయారు. ఈ నిర్మాణం 42 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2026 సంవత్సరానికల్లా పూర్తి చేయాలని సంకల్పించింది. కానీ 4-5 ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టును చూశారు. శంకుస్థాపనలు, పథకాలు, వ్యూహరచనలు, ప్రణాళికలు, నిధులు ఇవన్నీ కూడా సమస్యలు దానికి తీరలేదు. మొత్తానికి ఇటీవల కాలంలో అక్కడ దోమలపెంట అనే చోట టన్నెల్ కూలింది. 8 మంది అందులో ఉండిపోయారు. ఇది విషాదం. ఆ తర్వాత కథ అందరికీ తెలిసినదే. అసలు ఈ టన్నెల్ నిర్మాణం, ప్రమాదం జరగడం, దీనికి ఉన్న కారణాలు ఏమిటి? సాంకేతికపరమైనవా, నిధులపరమైనవా, పాలనాపరమైనవా? వీటి గురించి మనతోటి తన అభిప్రాయాలు పంచుకోవడానికి వచ్చారు ఎం వెంకటరంగారెడ్డి గారు. నీటిపారుదల శాఖలో అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. వారితోటి మనం ఆ విషయం గురించి చర్చించుకుందాం. నమస్కారం రంగారెడ్డి గారు. నమస్కారం సార్. మా జాగృతి వచ్చినందుకు చాలా సంతోషం. ఎస్ఎల్బిసి దేశమంతా వినిపిస్తున్నటువంటి మాట. ఆ ప్రమాదం జరిగిన తీరు అందరినీ కలచివేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ చేసి కావాల్సిన సహాయం ఏదైనా ఉంటే మేము చేయవలసినంత చేస్తాము అని కూడా హామీ ఇచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి. అవన్నీ జరిగాయి. అసలు ఆ ప్రమాదానికి, ఆ నిర్మాణానికి ఒక సంబంధం ఏదైనా ఉందా? ఆ ప్రమాదం అనివార్యమా? సార్, ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండడం, అది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఇరిగేషన్ టన్నెల్ కావడం అనేది అదొక గొప్ప విషయం. అదొక గొప్ప ప్రాజెక్టు. రెండవది ఏంటంటే, అంత గొప్ప ప్రాజెక్టు మన దగ్గర మనం సక్సెస్ఫుల్గా చేసినామంటే అది చాలా గొప్ప పేరు సార్. కానీ ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టాము. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు కావలసిన ఏదైతే బోరింగ్ మిషన్ ఉంది కదా, టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది, ఇవన్నీ కూడా మేడ్ టు ఆర్డర్. అంటే ఈ ప్రత్యేక పనికి ఈ ప్రత్యేకమైన మిషన్ తయారు చేస్తారన్నమాట. ఆ మిషన్ తయారు చేసేవాళ్ళు, సప్లై చేసే వాళ్ళకు కూడా ఆ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉంటే కానీ చేయలేరు. అటువంటివి డిఫరెంట్ సైజ్ ప్రాజెక్టులకు మిషన్లు సప్లై చేసేవాడు. కానీ ఇంత పెద్ద సైజు అనేది జనరల్గా జరగదు. దీని గురించి స్పెసిఫిక్గా వాళ్ళు డిజైన్ చేసి తయారు చేసి ఇస్తున్నారు. మ్యానుఫ్యాక్చరర్ కూడా ఏమిటంటే, అతనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ రాబిన్సన్ కంపెనీ ఈ మిషన్స్ తయారు చేసి ఇచ్చింది. జయప్రకాష్ అసోసియేట్స్ వారు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ. అయితే టెక్నాలజీ ఎంత డిఫికల్ట్గా, ఎంత కష్టంగా ఉన్నదే తెలిసి మ్యానుఫ్యాక్చరర్, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ కావలసినన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అందులో ఒక ప్రికాషన్ ఏంటంటే, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ మిషన్ కొనుక్కున్నది, వీళ్ళే ఆపరేట్ చేసుకోవాలి కదా. లేదు, వీళ్ళు ఆపరేట్ చేసుకుంటలేదు. మళ్ళీ ఎవరైతే సప్లయర్ ఉన్నారో సప్లయర్స్కు మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ చేసుకొని ఇది ఆపరేషన్ మీరే చేయండి అంటే ఏమన్నట్లు? మన దగ్గర ఉన్న టెక్నాలజీ లోపల ఇంత పెద్ద టనెల్ అనే దానికి కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఆ లిమిటేషన్స్ అన్నీ అర్థం చేసుకొని మనం కావలసినంత ప్రాపర్ కోఆపరేషన్ ఇవ్వాలి. ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నామంటే ఆషామాషిగా కట్టలేము. ఎన్నో టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. వాటిని అన్నిటినీ పాజిటివ్గా ఓవర్కమ్ అయ్యి ముందరికి వెళ్ళాలి. అప్పుడు
గవర్నమెంట్ అనేది ఫుల్గా సపోర్ట్ చేయాలి. పేపర్ మీద వర్క్ కాదు, కాంట్రాక్ట్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉన్నాయి, అందులో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వస్తాయి. ఏ కాంట్రాక్టర్ కూడా డబ్బులు కొట్టుకోనికి రాడు, ఓ పైసా సంపాదించుకుందామనే వస్తాడు. అది ఎగ్జిక్యూట్ చేసే ఆ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. పరిస్థితి ఏంటి, ఇది న్యాయమా అన్యాయమా, మనకు వర్క్ కావాలి, ఎంత తొందరగా అయితే అంత మంచిది, ఎంత తొందరగా అయితే మనకు అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. 2.5 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాలు సాగునీటికి నీళ్ళు ఇస్తుంది, ఎంత తొందరగా అయితే అంత ఏరియా సాగునీటి వస్తుంది కదా. అదే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకి అక్కడ ఇప్పుడు ఇందులో ఎక్కువ బాధ కలిగించేది ఏమిటంటే అండి, ఫ్లోరోసిస్ ఏరియాకి కృష్ణా జలాలు వెళ్ళి ఉండేవి. ఇది 40 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జల పథకాల్లోనే జరుగుతాయా, మిగతా ఎక్కడైనా సహజమైన అసలు? అంటే సార్ ఇక్కడ ఒకటి మనం 2 విషయాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. వాటర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, మనకు అనిపించదు అంత ఈజీగా, బట్ అది ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా. రెండవది ఏంటంటే మనం చేస్తున్నది అండర్ గ్రౌండ్ వర్క్. అండర్ గ్రౌండ్ వర్క్లో మనం ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా ఎంత ఇదైనా కూడా ఇంకా ఒక 30-40% ఆఫ్ మనకు తెలియని ఎలిమెంట్స్ ఉన్నాయి. మన టెక్నాలజీ కూడా ఇవి దొరకవు. మేము అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎన్ని ఉన్నా కూడా కొన్ని తెలియని కూడా మనకు వస్తాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వీలైనంత తొందరగా మంచిగా కంప్లీట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు సార్. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు జాప్యం అన్నది ప్రధాన కారణం అండి ఇప్పుడున్న మనం ఈ చూస్తున్నటువంటి ఉత్పాతానికి. జాప్యమే మొట్టమొదటి కారణం. జాప్యం లేకుంటే చిన్న ఇప్పుడు చూడండి, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 స్టిచెస్ అని సామెత ఉంది. ఒట్టిగా రాలేదు ఆ సామెత. ఒక్క దగ్గర కొద్దిగా కూలి పడ్డది అని అంటే అక్కడ ఏదో కొంచెం డ్యామేజ్, ఏదో ప్రాబ్లం. ఒకేసారి అంత దూరం అయిందంటే అదేమైంది, అగ్రవేట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇండికేషన్ ఇచ్చింది, చెప్పింది ముందే. ఇట్ హాస్ సౌండెడ్ యూ దట్ అట్ దిస్ పాయింట్ దేర్ ఈస్ సమ్ వీక్ స్పాట్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ ఆర్ నాట్ అటెండెడ్, ఇంకా అటువంటిది వెళ్ళిపోతుంటుంది. అయితే ఇందులో ఇప్పుడు ఆ తప్పిదాన్ని ప్రభుత్వ పరంగా చూడాలా, సాంకేతిక నిపుణుల పరంగా చూడాలా, పథకాన్ని అమలు చేస్తున్న సంస్థల మీద చూడాలా? సార్ ఫస్ట్ మొట్టమొదటి deficiency or defect or fault is delay in execution. Who is responsible for the delay అనేది it needs to be thoroughly checked. ఇది జస్ట్ ఆఫ్ హ్యాండ్గా అన్నికి రాదు, ఎందుకంటే అంత మనది బ్లేమ్ గేమ్, ఒకరి మీద ఒకరు దోసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఏంటి, పని జరగాలి. పని జరిగేందుకు ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. పెద్ద కాంప్లికేటెడ్ ప్రాజెక్టుకు అందరూ కోఆపరేట్ చేస్తే కానీ మనం సక్సెస్ఫుల్గా చేయలేము. ఇంత సింపుల్ సార్, అంతకంటే ఏముంది అక్కడ. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వర్క్ చేసినాము, 4 ఏళ్ళు ఆపెట్టినాము, పైన 400 మీటర్ల పైన ఎత్తున గుట్ట ఉంది. ఆ గుట్ట మీద వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల లోపలికి దిగినాయి నీరు. ఆ నీరు ఎక్కడికి పోవాలి, ఇంతకుముందు లేని కొత్త మార్గం దొరికింది వాటికి. ఆ మార్గం కూడా పోతాయి, కొద్దిగా ఓపెన్ అయినాక ఇంకా ఓపెన్ చేసుకుంటూ పోతాయి. ఇవి మనం మొట్టమొదటి ప్రాంప్ట్గా ముందరికి వెళ్ళిపోయి ఎక్కడన్నా కొద్దిగా లీకేజ్ వస్తే అది ప్రాంప్ట్గా అటెండ్ అయితే ఇది ప్రాబ్లమే లేదు. సరే అండి, కానీ ఇప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందరికీ తెలిసిపోయిందే. ఈరోజు ఏమన్నారు వాళ్ళు, ఇంకా 20 ఫీట్ మట్టి ఉంది, పైన ఎవరు కనిపిస్తలేరు అన్నారు. 20 ఫీట్ మట్టి మీద వాళ్ళు కొన వరకు వెళ్ళిపోయారు, మనుషులు ఎవరు కనిపించలేదు అన్నారు. మన నోటితో మనం చెడు మాట్లాడలేము కాబట్టి ఇంకా అనుకునేది ఏముందండి, దురదృష్టం అది. అంతే. అంటే రెస్క్యూ ఆపరేషన్లో కూడా జాప్యం ఉందా?
రెస్క్యూ ఆపరేషన్లో జాప్యము అనేది కాదు సార్. ఎందుకంటే జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ తీసుకుపోయినామంటే మనము అసెస్మెంట్ లోపల ప్రాపర్గా అసెస్ చేసుకొని మనం అన్ని రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకున్నాం. అన్ని రిసోర్సెస్ మనం ప్రతిసారి యాక్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేసి అన్ని తయారుగా ఉండవు కదా సార్. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అయిన తర్వాత అసెస్ చేసుకొని రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకొని చూసుకుంటాము. అది ఇంచుమించు గవర్నమెంట్ ప్రాముఖ్యతనే పనిచేస్తుంది సార్. ఇప్పుడు జాప్యం అన్నదే ఇలాంటి దుస్థితికి కారణం అని ఇప్పుడే అనుకున్నాము. కానీ ఎప్పుడో 42 ఏళ్ల క్రితం 4-5 ముఖ్యమంత్రులు అలా వరుసగా మారిపోయారు. ఈ పరిస్థితి ఎందుకండి? నిధుల లేకపోతే రాష్ట్ర విభజన? ఇందులోనూ ఏది ప్రధాన కారణం సార్? ఇక్కడ నిధులు అనేది పెద్ద ప్రాబ్లం కాదు సార్. నిధులు అనేది ఎట్లయితే మనం ఏదైనా ప్రియారిటీ ఇస్తాం. ఏది మనకు ముందు ఇంపార్టెంట్. అన్నం వండుతున్నాం సార్, నీళ్ళు తక్కువైనాయి కొంచెం. మన దగ్గర ఒకటే గ్లాస్ వాటర్ ఉంది. ఆ గ్లాసు వాటర్ నీళ్ళు దాంట్లో వేస్తే అన్నం మంచిగా ఉడుకుతుంది. లేదు నాకు దాహం వేస్తుంది, ఆ గ్లాస్ తాగేస్తా, ఏమైతే సార్? అన్నం ఉడుకుతుంది. మరి ఇది కూడా అంతే చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మనము ఆ ప్రాజెక్ట్ వచ్చేందుకు చాలా కష్టం. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది చాలా కష్టమైన పని. అది చాలా కష్టంగా సంపాదించుకున్నాం. అంటే వాళ్ళు అక్కడ ఏం చేసినారు, ఇది ఓపెన్ టనెల్ కూడా చేసుకోవచ్చు. నో అక్కడ ఫ్లోరా ఫౌనా కూడా ఏమి డ్యామేజ్ అవ్వదు. అంటే ఈగలు దోమలు కూడా మీరు చంపకూడదు, ఈగలు దోమలు చంపకుండా ప్రాజెక్టు కట్టండి అన్నారు. వన్యప్రాణి రక్షణ కేంద్రం ఒకటి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఆ టనెల్ అప్పుడప్పుడే ఆ టనెల్ బోరింగ్ టెక్నాలజీ ఈ వరల్డ్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. అంతకంటే ముందు చిన్నవి ఉన్నాయి, లెంత్ తక్కువ, సైజు తక్కువ ఉన్నాయి. ఈ సైజు ఇంత లెంత్ అనే వరకు దాన్ని స్పెసిఫిక్గా డిజైన్ చేసి, ఇప్పుడు మనకు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టనల్ బోరింగ్ మిషన్ ముందరికి వెళ్తుంది, వెనక్కి రాదు. వెనక్కి రాలేదు. 42 కిలోమీటర్లు కాబట్టి 2 పక్కల నుంచి మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ మిషన్, ఒక మిషను దాని లైఫ్ కొన్ని కిలోమీటర్లు చేసేంత వరకే ఉంటుంది. ఓకే. అందువల్ల ఇక్కడ ఇన్లెట్ నుంచి మొదలుపెట్టారు, అవుట్లెట్ నుంచి మొదలుపెట్టి మధ్యకు వచ్చిన తర్వాత ఇవేం చేయాలి? డిస్మాంటిల్ చేయడమే రాదు. పక్కన మళ్ళీ బొర్ర కొట్టి దానిలో తోసి పూర్తి చేయాలి. వాటిని మిషన్లు బయటికి తెచ్చుకోనిక లేదు. అటువంటి టెక్నాలజీ ఎక్కడ. సరే, దీని గురించి కొంచెం చెప్పండి. అసలు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అని అసలు ఎలా ఉంటుంది, ఎలా మొదలైంది, ఇక్కడ దాకా ఎలా వచ్చింది? అమెరికన్ కంపెనీ తయారు చేసింది, రాబిన్సన్ కంపెనీ. మొట్టమొదటనే ఈ ఏదైతే ప్రిలిమినరీ ఏదైతే వర్క్ చేసేటప్పుడు ఆ టెండరింగ్ ఏజెన్సీకి కూడా ఆ మ్యానుఫ్యాక్చరర్స్తో కన్సల్టేషన్ చేసుకొని కొంత ఇది చేసుకున్న తర్వాతనే అసలు హౌ టు గో అబౌట్ ఇట్ అనే దాని మీద ఒక ఐడియాకి వచ్చిన తర్వాత ముందరికి వెళ్ళినారు. ఉన్న పరిస్థితులతో ఏమిటి, ఈ సైజు కావాలి, ఇట్లా ఉంది అయినప్పుడు ఏమిటంటే ఈ టనెల్ బోర్ చేస్తాం కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియోలాజికల్ ఫార్మేషన్స్ ఉంటాయి. అన్నీ ఊడిపడవచ్చు, పైనుంచి సీపేజ్ వస్తుంది. మరి ఇవన్నీ తట్టుకుంటూ ఉండాలి. ఇది అంటే ఎప్పుడైతే టనెల్ బోర్ చేసినామో ఇమ్మీడియట్గా దాన్ని లైన్ చేయాలి, లైనింగ్ కవరింగ్. లేకపోతే ఏమైందంటే పడిపోతుంది. నేను ఏం చేసినా అంతే సంగతులు. అందువల్ల ఇక్కడ ఆ టెక్నాలజీ వాడు సైమల్టేనియస్ లైనింగ్. 1 మీటర్ బోర్ అయింది, నెక్స్ట్ మూమెంట్ అది ముందరికి వెళ్తుంటే వెనుక ఆ మీటర్ లైనింగ్ అయిపోతుంది. సిమెంట్ కాంక్రీట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చాలా అడ్వాన్స్. తర్వాత ఆ లైనింగ్ చేసేందుకు 7-8 ఎలిమెంట్స్ వాడతాం. ఆ ఎలిమెంట్స్ ప్రీకాస్ట్, వాటి క్యూరింగ్ కూడా స్టీమ్ క్యూరింగ్, క్విక్ క్యూరింగ్ అవుతుంది. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం పని మొదలుపెట్టాము. కానీ
ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా అండర్ గ్రౌండ్ పని ఏదైనా కూడా జాప్యం అనేది మొట్టమొదటి శత్రువు. నువ్వు ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ ఎంత ఇది చేసినా కూడా టైం మోస్ట్ ఎసెన్షియల్. టైమును నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా టైంతో ఆటాడితే ఇప్పుడు ఎన్ని చెప్పినా కొన్ని ఎంత టెక్నాలజీ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అన్న ఒక సూత్రం మామూలుగా ఉంది. అట్లాంటిది ఇక్కడ ఏమన్నా చూడొచ్చండి? ఉంది సార్, ఎందుకంటే డెఫినెట్గా ఉంది. ప్రకృతి విరుద్ధంగానే మనం వెళ్తున్నాము. కానీ ప్రకృతి విరుద్ధంగా వెళ్ళేటప్పుడు ప్రకృతి ఎంత డ్యామేజ్ చేస్తుందో అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అది తెలిసి కూడా మనం పాటించలేము. ఇక్కడ ఇప్పుడు పైన గుట్ట ఉంది, వర్షాలు పడతాయి, గుట్ట మీద రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, మట్టి ఉంటుంది. మట్టి నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంది. నీళ్ళు ఒక దగ్గర ఉండవు. నీరు పళ్ళ మెరుగు, అది ఎక్కడికో డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళగలుగుతుందో అక్కడికి వెళ్తూనే ఉంటుంది, నువ్వు ఆపలేవు. అట్లా వెళ్ళుకుంటే ఇక్కడికి వస్తుంది. వచ్చేటప్పుడు నీకేమై 6 నెలలు టైం పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ లోపల నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అది ఇంకా వేరే దిక్కు వెళ్ళిపోతుంది. అది ఇక్కడికి వచ్చి ట్రై చేస్తుంది, ఇది లాభం లేదు, ఇంకో దిక్కు వెళ్ళిపోతుంది. ఏదో ఒక దారి వెతుక్కుంటుంటుంది. అది మామూలుగా మాకు అందరి ఇరిగేషన్ ఇంజనీర్లకు తెలిసిన విషయం, తెలవాల్సిన విషయం. అట్లాగే ఇంకొకటి, ఈ విపత్తు నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట అన్నారు. టన్నెల్ పని అంటే ఈ 40-42 కిలోమీటర్ల టన్నెల్ పని చాలా వరకు పూర్తయింది, 35 కిలోమీటర్ల వరకు పూర్తయింది అని చెప్పారు. ఇంకా మిగిలినది 6-7 కిలోమీటర్లు అనుకుందామండి. ఇది ఇప్పుడు కొనసాగించడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సార్ట్అవుట్ చేసి మళ్ళీ మిషన్ బోరింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే టనల్ బోరింగ్ మిషన్ కూడా విరిగిపోయిందనో దాన్ని కట్ చేసి తీస్తున్నామనో ఏదో చెప్తున్నారు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ అంతా అక్కడంతా క్లీన్గా అయిన తర్వాత వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి అసలు ఈ టనల్ బోరింగ్ మిషన్ ఫర్దర్గా పనికొస్తుందా, ఫర్దర్గా పనికొచ్చేందుకు మనం చేయగలమా అని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు అది చెప్పనంత వరకు ఏం చేయాలనేది కూడా ఒక ప్రశ్ననే. ఇంతకుముందు కూడా ఒకసారి పాడైపోయిందట కదండి ఈ మిషన్? అవును, అది పాడైంది. ఏంటంటే సార్, ఇక్కడ ఏదైతే బోరు చేసే ఏదైతే షాఫ్టు, డ్రిల్లరు, ఇది అనేది ఇది 10 మీటర్ల డయామీటర్ ఉంటుంది. అది హార్డెస్ట్ పాసిబుల్ స్టీల్తో పెడతారు. వాటిలో టంగ్స్టన్ కార్బైడ్ బిట్స్ అవన్నీ వాడతారు. ఆ టంగ్స్టన్ కార్బైడ్ అనేదే రాకును కట్ చేయగలుగుతాయి. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రొటేట్ అయినప్పుడు చాలా పెద్ద, చాలా బరువు ఉంటుంది. అన్ని టన్నులది రొటేట్ కావాలంటే ఎట్లా రొటేట్ అవుతుంది? ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ సమ్ బేరింగ్స్. బేరింగ్స్ మీద ఫ్రిక్షన్ లేకుండా ఈజీగా తిరిగితేనే దానికి తక్కువ పవర్ తోటి తిప్పగలుగుతాం. ఆ బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఇన్ని గంటలు పనిచేస్తాయి. అట్లా ఒకదాని బేరింగ్ ఫెయిల్ అయింది. బేరింగ్ ఫెయిల్ అయింది అంటే మిషన్ వెనక్కి పోదు, ముందర చోటు లేదు, ఎట్లా ఫిక్స్ చేయాలి? చాలా రిస్క్ ఉంది కదా మొత్తం. అసలు పని అంతా రిస్కే. పని అంతా మోస్ట్ కాంప్లెక్స్, రిస్కీ. అండ్ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. కానీ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం హెల్ ఆఫ్ న్యూసెన్స్. సరే అండి, ఇప్పుడు మరి ఈ 5 కిలోమీటర్లు పూర్తి కావడం అనే దాని మీద మీ అభిప్రాయం? ఈ 5-6 కిలోమీటర్లు, మిగిలి ఉన్న 5-6 కిలోమీటర్లు వాళ్ళకి నీళ్లు వెళ్ళడం అన్నది ఒక అనివార్యం. అక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి ఆ 4 లక్షల ఎకరాలు తడవాలి, ఆ ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకోవాలి. మరి ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, మనం ఒక ఫ్లూయిడ్ స్టేజ్లో ఉన్నాం. నెక్స్ట్
ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఏమిటి, ఎక్విప్మెంట్ కానీ టనెల్ కానీ రెండు ప్రాపర్గా మనం అసర్టేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మన వాళ్ళు ఆలోచించిందో లేదో కానీ ఒకవైపు ఒక 20 కిలోమీటర్ 22 కిలోమీటర్లు అయిపోయింది, అది వాడకంలో లేదు. దాని పరిస్థితిని కూడా మనం ఒకసారి మొత్తం చూసుకోవాలి, చూసుకొని టెస్ట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఎంత అవసరమో మన బతకడానికి ఎంత అవసరమో మనం డ్యామేజ్ చేస్తుంది కూడా అంత పవర్ఫుల్, మనం ఇబ్బంది పెట్టేందుకు కూడా అంత పవర్ఫుల్. ఎవరు ఆపలేరు సార్. కాబట్టి ఇప్పుడు జరిగిన వర్క్ అంతా కూడా మళ్ళీ ఒకసారి థరోగా చెక్ చేసుకొని మళ్ళీ ఇది కూల్ ప్రూఫ్గా ఉందని చూసుకొని డ్యామేజ్ అయిన ఎక్విప్మెంట్ దాన్నే రీయూజ్ చేసుకోగలుగుతామా లేదా అది చూసుకోవాలి. ఒకవేళ అది పనికిరాదు అని అంటే మళ్ళీ కొత్త మెషిన్ తెచ్చుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి అమెరికా నుంచి రావాలి. అంతే, వాళ్ళ దగ్గర రెడీగా ఉండదు సార్, అది మేడ్ టు ఆర్డర్. ఎందుకంటే వీటికి మార్కెట్ ఉండదు ఆ పని వరకు. అంతే, ఎవరికి అవసరమో వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత మొదలు పెడతారు. వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత ఎంత క్విక్కెస్ట్ టైంలు ఇస్తారు అనేది ఇక అది ఉంటుంది అన్నట్లు. అంతేగాని మనం డిసిషన్ తీసుకుంటాము, అయ్యా ఇంకా ఇది పనికిరాదని అనుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా కొత్తది కావాలి. ఇంకో సొరంగం తవ్వాలని ఒక వార్త చూశాను ఇవాళ. అంటే ఆ బోరింగ్ మెషిన్ని పక్కకి తప్పించడానికి ఆ టన్నెల్లోనే ఇంకో టన్నెల్ పక్కకి, అది నమ్మదగిన వార్త అంటారా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలైన ఒక సామెత కూడా ఉంది. టెక్నికల్ ప్రూడెన్స్, ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అంటాం. అంటే తక్కువ మినిమం టెక్నాలజీ వాడి మినిమం ఖర్చు పెట్టి మనకు కావాల్సిన రిజల్ట్స్ తెచ్చుకోవాలి. అది ఫెయిల్ అయింది అనుకోండి, కానీ మనకు ప్రాజెక్ట్ కావాలి కదా, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఏ ఆల్టర్నేటివ్ మనకు బెటర్ అనే దాని మీద మనం డీటెయిల్గా స్టడీ చేసి డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు నీటిపారుదల శాఖలో అపారమైన అనుభవం ఉంది, ఈ విషయాన్ని ఇంత కూలంకషంగా మాకు చెప్పగలిగారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ, అలా జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటివి ఎదురు కాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుందాం, కానీ అది మన చేతుల్లో లేదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే బాగుంటాయని మీరు ఒక నిపుణుడిగా, ఏ ప్రొఫెషన్లో అయినా కూడా ఆ ప్రొఫెషనల్ పాటించాల్సిన ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఉంటాయి. ఎవరైనా కూడా ఏదైనా వృత్తిని చేపట్టినప్పుడు ఆ వృత్తి అనేది దేవుడు, దైవం. ఆ వృత్తిని మనము ఒక దైవ కార్యంగా చేయాలి. మనకు తెలిసో తెలియకనో ఎక్కడైనా తప్పు జరుగుతుంటే మనం చెప్పే ధైర్యం ఉండాలి. ఆ వృత్తి నిపుణుడు ఆ ధైర్యం ఉండాలి. అప్పుడు అది అతను ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అయినట్టు. మరి మనం ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో కాకుండా మనం ఏది మంచిదో ఏది చెడుదో, ఏది చేస్తే ఏమి ఇబ్బంది కలుగుతుందో అనేది మనకు అనుభవం నేర్పింది. ఆ అనుభవం అందరికీ లేదు, మనకే ఉంది. మనమే అక్కడ చేయగలిగినాము. అందరికీ అన్ని ప్రాజెక్టులు కట్టేందుకు అవకాశం రాదు. మనం ఆ ప్రాజెక్టులో పనిచేసినామంటే మన అదృష్టం అనుకోవాలి. భగవంతుడు మనకు ఆ అదృష్టం ఇచ్చిండు, ఆ పొజిషన్ ఇచ్చిండు, ఆ అనుభవం వచ్చింది. ఆ అనుభవం సద్వినియోగం కావాలి. సద్వినియోగం కావాలంటే నీవు ఆ వృత్తిని దైవంగా భావించి ఏది మంచో ఏది చెడో సరిగ్గా చెప్పాలి సార్. ఇప్పుడు జరుగుతుంది జరగదు తర్వాత విషయం, నీ చేతుల్లో ఎంతవరకు ఉంటుంది చెప్పడం. కానీ ఇలాంటివి ఒక నిపుణుడు చెబుతున్నారు మనకి, దీన్ని మనం కనీసం ఆలోచించాలి అన్న ఇంగిత జ్ఞానం పాలకులకు కూడా ఉండాలి కదండి. తప్పకుండా ఉండాలి సార్. ఎందుకు సార్ అతన్ని వృత్తిరీత్యా నైపుణ్యం అని నిపుణుని ఎందుకు అంటున్నాం? మనకంటే కొద్దిగా ఎక్కువ తెలుసు కదా, మనకంటే అనుభవం ఉంది కదా. మరి అయినప్పుడు అతను చెప్పిన దాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ డౌట్ ఉంటే రెండవసారి వెరిఫై చేసుకోవాలి. అంతేగాని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు చెప్తున్నాడు అతను? ఆలోచించాలి సార్. ఇప్పుడు మీకు ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను.
మేము రిజర్వాయర్స్ కడతాం, చిన్నవి కడతాం, మీడియం సైజ్ పెద్దవి కడతాం. మా ఎథిక్స్ ఏం చెప్తాదంటే రిజర్వాయర్ కంప్లీట్ అయినాక ఫస్ట్ ఇయర్ 25% ఆఫ్ ద కెపాసిటీ నీళ్ళు నింపండి అని ఉంటుంది. 5 TMCల ఒక రిజర్వాయర్ కట్టినామనుకోండి, రిజర్వాయర్ అయిపోయింది, బండు తయారైంది, అంతా అయింది, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు అందులో 25% నీళ్ళు నింపాలి ఫస్ట్ ఇయర్. మిగతావి వచ్చినాయి వదిలేసేయాలి. కానీ ఆ పని చేస్తలేము. ఎందుకంటే మా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏం చెప్తుందంటే 25% నింపి దాన్ని అబ్జర్వ్ చేయి ఒక సంవత్సరం, ఒక సీజన్ మొత్తం, అది ఎట్లా బిహేవ్ చేస్తుంది, అంత ప్రాపర్గా ఉందా, మనం కట్టిందంత ప్రాపర్గా ఉందా, ఆ లెవెల్ వరకు. 25% అంటే కొంత ఎత్తు వరకు, ఆ లెవెల్ వరకు మంచిగా ఉందా, ఎక్కడ లీకేజ్ ఉందా, ఎక్కడ సీపేజ్ వస్తుందా, ఎక్కడ ఏమైనా అయిందా, ఎక్కడన్నా బోరో బుంగలు పడ్డాయా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న నెక్స్ట్ ఇయర్ 50% నింపుతాం. కానీ ఇప్పుడు ఏమైంది, అయిపోయింది కదా నింపండి నింపండి చెప్పే ధైర్యం లేదు సార్. సార్ అది కరెక్ట్ కాదు సార్, లాంగ్ రేంజ్లో అవన్నీ కరెక్ట్ కావు. మీరు ఒక సంవత్సరం ఓపిక పట్టాలి. కానీ ఇప్పుడు అది 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండే ప్రాజెక్టు ఒకరోజు కట్టింది కాదు సార్. 100 కోట్లు పెట్టి కట్టాము, 1 పైసా పెట్టి కట్టింది కాదు. దాని మీద మనం ఎవరైతే ఇన్ఛార్జ్ ఇంజనీర్ ఉన్నాడో ఇన్ఛార్జ్ ఇంజనీర్ కరెక్ట్గా చెప్పడం అతని బాధ్యత. పాలకులు కూడా ఆ యొక్క చెప్పిన నిపుణులు చెప్పిన దాన్ని పాటించాలి. నేను నా అనుభవంలో చూశాను. నీళ్ళు నింపాయి చెప్పాం సార్, ఫుల్ నింపకూడదు. నిజామాబాద్లో మహారాష్ట్ర నుంచి ఒక స్టీమ్ వచ్చి కలుస్తుంది, మనకు సంబంధం లేదు, మనకేమి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. ఆ నీళ్ళు వచ్చినాయి కింద వాగులో, మనకు అప్ స్ట్రీమ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, చాకలలో కొట్టుకుపోయారు వాగులో. తప్పెవరిది? ముందు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి. ఇన్ఫర్మేషన్ అది మహారాష్ట్ర స్టేట్లో ఉంది, ఎథిక్స్ అంతే. కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారితో చెప్పేశారు, ఆ ఇంజనీర్ని సస్పెండ్ చేయండి. చీఫ్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ చెప్పాడు సస్పెండ్ చేయండి అని. పాపం ఆ ఇరిగేషన్ సెక్రటరీ గారు నన్ను పిలిచాడు, ఇటు జరిగిందంటున్నాయా, నీవు పోయి ఓ రిపోర్ట్ ఇయ్యన్నాడు. పోయినా చూశాను, మన తప్పు లేదని రిపోర్ట్ ఇచ్చాను. మరి సస్పెండ్ చేయాలంటే నువ్వు రిపోర్ట్ ఇట్లెందుకు ఇస్తున్నావు అని అడిగారు. మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇంకో ఇంజనీర్ని పంపించి తీసుకోండి సార్ అన్న. నేను చెప్పేవాడిని ధైర్యంగా. సరే, దీని ముగింపుని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ముగింపును మొత్తము టనెల్ క్లీన్ అయిన తర్వాత, మనకు ఇప్పుడున్న మిషన్ కండిషన్ తెలిసిన తర్వాత మనం ఒక స్పెసిఫిక్గా కొంత అనుకోవచ్చు, ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అది తెలియనంత వరకు, ఎందుకంటే మనం టనెల్ను మళ్ళీ మనం ప్రాపర్ వర్కింగ్ ఏరియాగా తయారు చేసుకుంటేందుకు కొద్దిగా కష్టమే, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఉన్నదంతా కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి పడుతుంది, అది ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేసుకొని ఇంకేమి డ్యామేజ్ కాదు, ఇబ్బంది కలిగించదు, ఫర్దర్ వర్క్ అనేది అసర్టైన్ చేసుకొని ముందరికి వెళ్ళగలదు. మనం చాలా రోజులు అట్లా ఖాళీగా ఒట్టిగా పెట్టినాం కాబట్టి మొత్తం ఎంటైర్ లెంత్ కూడా ఒకసారి థరోగా చెక్ చేసుకోవాలి. డ్యామేజ్ ఉండే అవకాశమే ఉంది. అంటే ఒకటే సార్, ఇక్కడ ఏమవుతుందంటే మన పాత సామెత ఉంది కదా సార్, ఒక షర్ట్ ఒక దగ్గర చిరిగిపోయి ఉంటుంది, అది ఇమ్మీడియట్గా ఆయనతో కుట్టుకుంటే ఉంటుంది, అదే పెరుగుతుంది. ఎంతవరకు అవుతుందో తెలీదు. ఇప్పుడు ఖర్చు ఏ శాతం మేరకు మళ్ళీ పెరుగుతుందండి? చాలా కష్టం సార్ ఈ లెవెల్లో ఇప్పుడు ఎస్టిమేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏంటంటే ఫస్ట్ ఈ డ్యామేజ్ అని రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమున్నాయని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. అవన్నీ చేసుకున్న తర్వాత మార్కెట్లో అప్పుడు కొన్నది మిషన్ అప్పుడు కాస్ట్ వేరు, అప్పుడు మొత్తం 1600 ఏదో ఉండే,
ఈరోజు మళ్ళీ అదే ఎక్విప్మెంట్ సప్లై చేసేందుకు ఒక మిషన్ 2 మిషన్లు అవసరమా, ఒకటే మిషన్ అవసరం అనుకున్నాము, అతను ఎంతకు సప్లై చేస్తాడు, ఇవన్నీ చాలా వస్తాయి అన్నాడు. ఇక్కడ ఏమిటంటే నన్ను ఒకసారి ఒక పెద్ద మనిషి అడిగిండు ఇదే ప్రాజెక్ట్ పైన. నేను ఆయనకు ఒకటే చెప్పాను, మీకు రాజకీయాలు కావాలా ప్రాజెక్టు కావాలా, ఏమిటి అట్లా అంటున్నాను. ఇది ఒక స్పెసిఫిక్ ప్రాజెక్టు, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక భగవంతుడు తప్ప ఎవ్వరు కూడా అక్కడ ఏం రాబోతుంది అనేది ఎస్టిమేట్ చేయలేరు. ఎక్సెప్ట్ గాడ్, నో వన్ కెన్ ప్రిడిక్ట్ హౌ థింగ్స్ విల్ గో. ఎంత సైన్స్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అనుకోని అవాంతరాలు ఎన్నో వస్తాయి. మనం అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అవుతుంది. రాజకీయం చేస్తే కథం. ఇక్కడ జరిగింది అది సార్. స్పష్టంగా చెప్పారు ఆఖరి. ఇట్లాంటి ప్రాజెక్టులు కొనసాగాల్సిందే, కొనసాగి తీరాలి. భారతదేశంలో తడవాల్సిన భూమి చాలా ఉంది. మీ సలహా ఏమిటి? ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలాంటి పద్ధతిలో ఉండాలి, ఎవరూ నష్టపోకుండా ఎలాగ వాటిని మనం నిర్మించుకోవాలి, ఫలితాలు తెచ్చుకోవాలి? సార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనం ఒక 100 సంవత్సరాలకు పనికొచ్చే విధంగా కట్టుకుంటాం. 100 సంవత్సరాలకు పనికొచ్చే విధంగా ప్రాజెక్టు కట్టాలంటే ప్రాజెక్ట్ను గ్రౌండ్ చేసే ముందర మనం చాలా స్టడీ చేసుకొని చాలా చెయ్యాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఇది పాత కాలంలో మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చాలా కట్టాము. నారాయణసాగర్ కట్టాము, శ్రీశైలం కట్టాము, శ్రీరామ్. ఆ ప్రాజెక్టులన్నిటిని కూడా డిపార్ట్మెంటల్ ఇంజనీర్సే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాటి రూపకల్పన చేసేవాళ్ళు. టెక్నీషియన్సే ఉన్నారు ముందు. అనుభవం ఉన్నోళ్ళు కొత్తోళ్ళు అందరు కలిసి చేసి, ఆ అనుభవం ఉన్నోళ్ళు కొత్తోళ్ళకు నేర్పి అవి కంటిన్యూటీగా అట్లా జరిగేవి. ఇప్పుడు అందువల్ల నాగార్జున సాగర్ అనేది 60-70 ఏళ్ళు అయింది, ఇంకా పనిచేస్తుంది. శ్రీశైలం కూడా ఇంచుమించు అంత వయసు వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 50-60 ఏళ్ళ వరకు వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఒక రోజుల గ్రౌండ్ కాలేదు సార్. ఒక రోజుల ఇలా ప్రాజెక్ట్ అనుకొని నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు. దీని వెనుక ఎంతో స్టడీ అనాలిసిస్ అవన్నీ చేస్తే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సార్ ఫండమెంటల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి గ్రౌండ్ చేయాలి. అప్పుడే ఆ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. మనం ఈ మధ్యకాలంలో పాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఇవన్నిటిని పక్కన పెట్టేశాం. అందువల్ల నా ఇబ్బందులు వస్తాయి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఎంత నాలెడ్జ్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ను తీసి పక్కకు పెట్టలేదు. నువ్వు ఎక్స్పీరియన్స్ను పట్టించుకోకుండా పక్కన పారేసేసి కొత్తవి తీసుకొస్తే పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ధన్యవాదాలండి. చాలా విషయాలు చెప్పారు, చాలా జ్ఞానదాయకమైనటువంటి విషయాలు మాకు అందించారు. మా పాఠకుల తరఫున, మా ఛానల్ తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, మాకు ఈ అవకాశం కలిగించినందువలన మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. రైట్ సార్, నమస్కారం అండి. సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదం ఏదో ఒక కోణం నుంచే చూడదగినది కాదు. దానికి అనేక కోణాలు ఉన్నాయి. జాప్యం ప్రధాన కారణం, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం ఒక కారణం, రాజకీయ నాయకుల వైఫల్యం కూడా ఇందులో ఉన్నాయని మనకి రంగారెడ్డి గారి మాటల వల్ల తెలుస్తోంది. అలాగే ఇలాంటివి జరగకుండా ఉండాలని మనందరం రంగారెడ్డి గారి అభిప్రాయపడినట్టే మనందరం కూడా కోరుకుందాం. సెలవు.